అందరికీ నమస్కారం. తెలుగింటి వెంత ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం. మీకు నేను ఇంతకుముందు పోస్ట్ చేశాను కదండి, తిరుపతి వెళ్ళాము అని చెప్పి. ఊరు వెళ్ళి వచ్చాక ఎలా ఉంటుందో అన్నది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అఫ్కోర్స్ అందరి ఇళ్ళల్లోనే ఉండేదేలేండి, మా ఇంట్లో ఎలా ఉంది ఏంటో చూపిస్తాను. ఓకేనా? మార్నింగే ఇంకా ఎన్ని పనులు ఉన్నా తప్పదు కదా, వాళ్ళు జాబ్స్కి స్కూల్స్కి వెళ్ళిపోయాక. ఇదండి పరిస్థితి. వస్తువునే వెళ్ళేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ వచ్చేటప్పుడు ఉండదు. అందరూ టైర్డ్ అయిపోయి ఉంటాం. ఈ లగేజ్ అంతా ఇలా ఉంది. వెళ్తున్నప్పుడు మీరు వీడియోలో చూస్తే ఎంత ప్యాకప్ ఎంత బాగుందో చూసారు కదా. ఇప్పుడు చూడండి ఎంత మెస్సీగా ఉందో. ఇదంతా ఒకటి క్లీన్ చేసుకోవాలి. ఇంకా చేసేదేముంది, చెయ్యాలి కదండి, తప్పదు. దానికి తోడు ఊరు నుంచి వస్తున్నప్పుడు చాలు అన్నట్టు డీమార్ట్కి ఒకటి అనమాట. డీమార్ట్ కూడా కవర్ చేసేసాం. పనిలో పని అని చెప్పేసి అన్నీ కవర్ చేయాలి, అన్ని పనులు చేసుకోవాలి అంటే మరి ఇలాగే ఉంటుంది. అంతేనండి, అవునా కాదా, ఏమంటారు? నేను ఈసారి చిట్టిడ్లీ స్టాండ్స్ తీసుకున్నా డీమార్ట్లో. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఆన్లైన్లో కూడా చూశాను. ఆన్లైన్లో చూస్తే ఈ లోతుగా ఉంది, ఎంత వస్తుంది ఏంటి అనేది డౌట్ రావడం, మళ్ళీ రిటర్న్ పెట్టడం, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అన్నట్టు డీమార్ట్లో కనిపించడమే తరువుగా తీసేసుకున్నా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా అని. అదనమాట. ఈ మామూలుగానే ఈ లగేజ్ అంతా తిరుపతి ట్రిప్ది. ఈ క్లాత్ సెక్షన్ ఇదంతా కూడా డీమార్ట్ సెక్షన్ అనమాట. వస్తూనే ఇంకా లగేజ్ అంతా పడేసి ఫుడ్ తినేసి పడుకున్నారు. లేచి మళ్ళీ మార్నింగ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తే స్నానం చేసి దీపం పెట్టేసుకుని ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నా డ్యూటీయే ఉంది, నేను చేయాలి. నా డ్యూటీ ఏంటో మీకు తెలుసు కదా. ఇవన్నీ ఎక్కడివక్కడ క్లీన్ చేసి పెట్టాలి. ఇదంతా ఆషమాషి కాదండి. జనరల్గా అదంతా చేస్తారు జనరల్గా ఆడవాళ్ళు, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చెప్తున్నాను కదండి. అదిగో అక్కడ ఒకటి పడేసింది, ఇక్కడ ఒకటి, ఇలా ఇవన్నీ సర్దుకుంటూ వెళ్ళాలి. మధ్యలో రెస్ట్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని చేసేసరికి ఒక 2-3 డేస్ పడుతుంది మినిమం. ఇదిగో స్వెటర్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ పడేశారు. వింటర్ ఒకటి కదా, స్వెటర్స్ కూడా కంపల్సరీ క్యారీ చేయాల్సి వచ్చింది. దానివల్ల అన్నీ ఎక్కడంటే ఎక్కడ పెడితే ఇదిగో చూడండి. ఎస్పెషల్లీ క్లాత్స్కే ఎక్కువ లగేజ్ అయిపోయింది. క్లాత్స్ అయితేనేమి మొత్తం అంతా ఇదిగో చూడండి. ఇక్కడ ఆల్రెడీ ప్రిపరేషన్స్ అవుతాయి. ఇదిగో ఇదొక మూట, ఇవి డైలీ వేర్ అనమాట. ఇదిగో ఇప్పుడు చెప్పాను కదా, రంగంలోకి దిగాలి. ఇంకా వాషింగ్ మిషన్ హడావిడి. వాషింగ్ మిషన్ ఉతికేస్తున్నట్టారు కానీ వాటిలో మనమే కదండి వేయాల్సింది, ఆరేయాల్సింది మనమే, తీసి మడత పెట్టుకోవాల్సింది మనమే. ఓన్లీ ఉతకడం, జాడించడం, పెంచడం అది మాత్రమే వాషింగ్ మిషన్ చేస్తుంది. ఏమంటారు, అవునా కాదా? ఇదిగో ఇన్ని పనులన్నీ ఇంకా చేసుకోవాలి. ఒకటి మెల్లిమెల్లిగా ఇవన్నీ చేసుకోవాలి. ఎప్పటికవుతాయో ఏంటో. పిల్లలకైతే క్యారేజ్ ఇచ్చేసాను, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒకటి 1 by 1 స్టార్ట్ చేయాలి ఈ పనులు. ఇందాక మీకు ఈ మూట చూపించలేదు. ఇందాక చూపించిన మూట ఏమో మిషన్లో వేయాల్సింది. ఇవేమో పట్టు చీరలు, అవి దర్శనానికి వెళ్ళినప్పుడు అవి పట్టు లంగాలు అవి ఉంటాయి కదా, అవి మిషన్లో వేయలేం కదా. అవి వీటిని వేరేగా హ్యాండిల్ విత్ కేర్ అనమాట, అంటే చేత్తో ఉతకాలి. అది కూడా చెప్పాను కదండి, డ్రై వాష్కి ఇవ్వాల్సినవి ఉన్నాయి, చేత్తో ఉతకాల్సినవి ఉన్నాయి. వైట్ పంచీలు, వైట్ షర్ట్స్ అవి మనం బయటే ఉతుకుతాం కదా. సో అదనమాట. అదొక మూట, ఇదొక మూట. ఇవన్నీ ఎప్పటికి ఉతుకుతాం, ఎప్పుడు వేస్తాం. బ్యాగ్స్ అయితే సగం ఖాళీ అయ్యే. బట్టలు క్లాత్ సెక్షన్ అయితే క్లియర్ చేశానంటే అదే వాష్ చేసే రకంగా కాదు, అందులోంచి తీసి బయట పెట్టడం జరిగింది. ఇంకా ఇవన్నీ క్లియరెన్స్ ఉంది. ఒకటి చెయ్యాలి. ఇదండి మా పరిస్థితి. అందరికీ ఇంతే కదా, క్యాంపుకి వెళ్ళొచ్చాక అందరి పరిస్థితి ఇంతే కదా. అన్నీ చెప్పాను కదా, వెళ్ళినప్పుడు అన్నీ తిరిగినప్పుడు బాగానే ఉంటుంది. వెళ్ళే ముందు ప్యాకప్, వచ్చాక ప్యాకప్ అంటే అది చిన్న విషయం కాదు. అలా సర్దుతూనే ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు చేయాలంటే డైలీ రొటీన్లో అన్ని పనులు చేస్తూ ఇవి చేసుకోవాలి.
ఇవన్నీ చేయడం ఒకటే పని అయితే 1 డేలో ఫినిష్ అయిపోతుంది. ఇది ఒకటే పని కాదు కదా, మనకి అన్ని పనులు చేసుకోవాలి. మార్నింగ్ లేస్తుండే రొటీన్గా అందరూ చేసేవి, వాటితో పాటు ఇవి చేసుకోవాలి. ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా పెట్టుకోవాలి. ఇవన్నీ అయ్యేసరికి ఏ టైం అవుతుందో, ఎప్పటికవుతుందో, ఎన్ని రోజులు పడుతుందో, ఈలోపు ఇంకా ఏమేమి వస్తాయో, దానికి తోడు అందరికీ కాళ్ళ నొప్పులు చాలా బాగా వచ్చాయి. తిరిగాం కదా బాగా, జపాలి అవి ఇవిను. సో పెయిన్ కిల్లర్స్ వేసుకుని నడుస్తూ ఉండాలి, ఎలా ఉన్నా నడిపించాలి, అంతే కదా. ఆసక్తి కూడా భగవంతుడిని ఇమ్మని కోరుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఓకేనా, బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్.